వెల్కమ్ టు యాస్ ఫర్ అలర్ట్. నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. మీరు ఇక్కడ చూడవచ్చు. సో పోస్ట్ నేమ్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. సో టోటల్ వేకెన్సీ వచ్చి 36. ఇక్కడ మీరు పోస్ట్ కేటగిరీ వైజ్ చూడవచ్చు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మల్టీమీడియా అండ్ యానిమేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, మెట్రాలజీ. సో ఈ చూడవచ్చు. అలాగే పక్కన కేటగిరీ వైజ్ ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 28 ఇయర్స్ ఉండాలి. అలాగే ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, పీడబ్ల్యూబీడీ కానీ, పీడబ్ల్యూబీడీ ఓబీసీ కానీ, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ కానీ ఉంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. సో అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమో, బీఎస్సీ రిలవెంట్ పోస్ట్కి సంబంధించిన స్టడీ ఉండాలి. వాళ్ళకు మినిమం 60% మార్కులు వచ్చి ఉండాలి అన్నమాట. అలాగే ఇక్కడ మినిమం 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిక్వైర్డ్ పోస్ట్కి. సో అది గమనించగలరు. సో అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్. అలాగే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. సో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 28/2/2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 11/4/2025, అంటే April 11th లాస్ట్ డేట్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో తర్వాత శాలరీ డీటెయిల్స్ వచ్చి 35,000 నుండి 1,12,000 వరకు ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో దీనికి ఈ పోస్ట్కి కానీ ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ హౌ టు అప్లై ఉంది కదా, హౌ టు అప్లై ఇక్కడ డీటెయిల్స్ అని ఇవ్వబడ్డాయి. సో సో దీని ద్వారా మీరు చూసి అప్లై చేయొచ్చు. సో ముందుగా దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ పేమెంట్ ఏముందో పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ ఫాము మీ దగ్గర ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ బిఫోర్ అప్లై చేయకముందు ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫామ్ని మీరు ముందుగా ఒకసారి చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్లో ధృవీకరించుకోండి. ఏ పోస్టులు పడ్డాయి, ఎన్ని పడ్డాయి, ఏంటి, మీ మన రిజర్వేషన్కి ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఫిజికల్గా దీంట్లో చూసిన తర్వాత సో దట్ ఆ తర్వాత మీరు అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వస్తారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్కి మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి మీ ఫర్దర్ అప్లికేషన్ మీరు ప్రొసీడ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ ఫర్ అలర్ట్.